హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రెగ్యులరైజేషన్. L1 L2. సో L1 అంటే లాసో, L2 అంటే రిడ్జ్. ఇవి చూద్దాం. ఫస్ట్లీ వై రెగ్యులరైజేషన్ అంటే రెడ్యూసెస్ ఓవర్ ఫిట్టింగ్. సో ఓవర్ ఫిట్టింగ్ ని అవ్వడం తగ్గిస్తుంది ఈ రెగ్యులరైజేషన్ అనేది బై పెనలైజింగ్ లార్జ్ వెయిట్స్ అంటే ఇప్పుడు మనకి కాలమ్స్ ఉంటాయి కదా, ఒక డేటాలో మనకి వేరియస్ కాలమ్స్ అయితే ఉంటాయి. ఆ వెయిట్స్, ఆ కాలమ్స్ ఏం చేస్తుందంటే ఈ రెగ్యులరైజేషన్ టెక్నిక్ అనేది, సో దేనికి ఏ కాలంకే అది వెయిట్ ఎక్కువ ఇవ్వాలో ఆ కాలంకి ఇస్తుంది. ఒకవేళ ఫీచర్ సెలక్షన్ లో మనం చూసాం కదా, ఒకవేళ అన్నెసెసరీ కాలమ్స్ ఉంటే, అవసరం లేని కాలమ్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా రెగ్యులరైజేషన్ అనేది చేస్తుంది. ఒక డేటా సెట్ లో మనకి వేరియస్ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ లో ఏదైతే అవసరం లేదో దాన్ని రిమూవ్ చేయడం, దాన్ని జీరో చేసేయడం, ఆ కాలం యొక్క వాల్యూ. లేకపోతే ఇంకోటి ఏంటంటే వాటి వాల్యూ తగ్గించడం. ఇప్పుడు కొన్ని కాలమ్స్ యొక్క వాల్యూ పెంచాలి, కొన్ని కాలమ్స్ యొక్క వాల్యూస్ తగ్గించాలి. అలాంటప్పుడు కూడా ఈ రెగ్యులరైజేషన్ అనేది పనిచేస్తుంది. రెడ్యూసెస్ ఓవర్ ఫిట్టింగ్ బై పెనలైజింగ్ లార్జ్ వెయిట్స్. రెగ్యులరైజేషన్ ప్రివెంట్స్ ఓవర్ ఫిట్టింగ్ బై రెడ్యూసింగ్ అన్నెసెసరీ కాంప్లెక్సిటీస్. సో అన్నెసెసరీ కాంప్లెక్సిటీ అంటే ఇదేంటంటే అవసరం లేని థింగ్స్ అన్ని కూడా అది తగ్గిస్తుంది. దాని తర్వాత ప్రివెంట్స్ ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గించడానికి రెగ్యులరైజేషన్ అనేది ఉపయోగపడుతుంది, సేమ్ ఇందాక అన్నట్టు. సో రెగ్యులరైజేషన్ అనేది ఓవర్ ఫిట్ అవ్వడాన్ని తగ్గిస్తుంది. టైప్స్ ఆఫ్ రెగ్యులరైజేషన్ లో టూ టైప్స్ ఉన్నాయి మనం ఇందాక చూసినట్టు, L1 అండ్ L2. L1 అంటే లాసో, L2 అంటే రిడ్జ్. L1 ఏం చేస్తుంది, ఇక్కడ స్ట్రింగ్స్ సమ్ ఫీచర్స్ వెయిట్స్ టు జీరో, ఫీచర్ సెలెక్షన్. సో ఫీచర్ సెలెక్షన్ లో మనం చెప్పుకున్నట్టు అవసరం లేని వేరియబుల్స్ అంటే అది అంతగా ఉపయోగపడదు. ఆ వేరియబుల్ ఏం చేస్తుందంటే వెయిట్స్ టు జీరో. సో దాని యొక్క వాల్యూ అనేది జీరోకి పడేస్తుంది. అలాంటప్పుడు అది మోడల్లో రన్ అయ్యేటప్పుడు అది ఏ విధమైన ఎఫెక్ట్ చూపించదు. స్ట్రింగ్స్ సమ్ ఫీచర్ వెయిట్స్ టు జీరో. L2 రెగ్యులరైజేషన్ రిడ్జ్. సో ఈ రిడ్జ్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్స్ వెయిట్స్ బట్ డస్ నాట్ రిమూవ్ ఫీచర్స్. ఇదైతే మొత్తానికి ఆ ఫీచర్ని అయితే రిమూవ్ చేయదు. ఆ ఫీచర్ కి తక్కువ వాల్యూ ఉంది, సో దానికి కొద్దిగా తక్కువ వాల్యూ ఇద్దాం. దాని తర్వాత ఏదైనా వేరియబుల్ ఉంది, దానికి కొద్దిగా పెంచాలి. సో దానికి హై వెయిటేజ్ ఇస్తుంది, దీన్ని ఏమో లో వెయిటేజ్ ఇస్తుంది. సో ఈ వెయిటేజెస్ ని మనం మేనేజ్ చేస్తుంది రిడ్జ్ అయితే. లాసో అలా కాదు. లాసో ఏం చేస్తుంది అంటే దాన్ని కంప్లీట్ గా జీరో పడేస్తుంది. ఇక అది ఉన్నా లేకపోయినా ఒకటి. కానీ ఇందులో కొద్ది కొద్దిగా ప్రయారిటీ ఇచ్చుకుంటా ఒక్కొక్క దానికి ఫీచర్స్ కి. సో ఏది ఇంపార్టెంటో దానికి హై ప్రయారిటీ, ఇంపార్టెంట్ లేని వాటిని తగ్గించుకుంటా వెళ్తుంటాయి. సో L1 కెన్ ఎలిమినేట్ ఫీచర్స్ ఎంటైర్లీ. ఇందాక చెప్పుకున్నట్టు అది మొత్తానికి ఆ ఫీచర్స్ ని తీసేస్తుంది, ఎలిమినేట్ చేసేస్తుంది. సెట్టింగ్ దేర్ వెయిట్స్ టు జీరో. వైల్ L2 ఓన్లీ స్ట్రింగ్స్ ది వెయిట్స్ బట్ రేర్లీ ఎలిమినేట్ ఫీచర్స్. చాలా తక్కువ సార్లు అదైతే ఆ ఫీచర్స్ ని తీసేస్తుంది, మొత్తానికి జీరో పడేస్తుంది L2 చాలా తక్కువ టైమ్స్ లో. సో రేర్ కేసెస్ లో మోస్ట్లీ ఏం చేస్తుంది అది, వెయిట్స్ అనేది ఇంపార్టెంట్ వేరియబుల్స్ ని బట్టి, వేరియబుల్స్ యొక్క ఇంపార్టెన్స్ ని బట్టి అదైతే ఎక్కువ తక్కువలు అయితే పెడుతుంది. దిస్ మేక్స్ L1 యూస్ఫుల్ ఫర్ ఫీచర్ సెలక్షన్. సో దీనివల్ల L1 అనేది ఒక విధంగా చెప్పుకోవాలంటే ఫీచర్ సెలక్షన్ లాంటిది. సో ఫీచర్ సెలక్షన్ కి L1 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. L1 లాస్, వైల్ L2 is more commonly used to prevent overfitting. సో మోస్ట్లీ ఓవర్ ఫిట్టింగ్ కి L2 అనేది బాగా యూజ్ చేస్తారని చెప్తున్నారు. సో L2 అనేది రిడ్జ్. ఏ వేరియబుల్ కి అయితే హై వెయిటేజ్ ఇవ్వాలో దానికి ఇచ్చుకుంటా, దేనికి తగ్గియాలో దానికి ఇచ్చుకుంటా L2 అనేది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెడిక్టింగ్ హౌస్ ప్రైసెస్, సమ్ ఫీచర్స్ ఎగ్జాంపుల్ హౌస్ కలర్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఇప్పుడు హౌస్ ప్రైసెస్ మనం ప్రెడిక్ట్ చేస్తాం. ఫస్ట్లీ హౌస్ కలర్, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది కదా. సో ఉపయోగపడినప్పుడు ఈ L1 ఏం చేస్తుంది అనుకోండి, L1 మొత్తానికి రిమూవ్ చేసేస్తుంది. L1 రిమూవ్స్ అన్ఇంపార్టెంట్ ఫీచర్స్. ఈ హౌస్ కలర్ అయితే మొత్తానికి రిమూవ్ చేసేస్తుంది L1 అయితే. L2 అలా కాదు. L2 గివ్స్ వెయిటేజ్ ఇంపార్టెన్స్ అకార్డింగ్ టు ద వేరియబుల్స్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంపార్టెన్స్ అనేది వేరియబుల్స్ ని బట్టి ఇస్తుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, హౌస్ కలర్ ఎంతో కొంత తగ్గించేస్తుంది బాగా. మరి దాన్ని తీసేయకుండా దానికి ఎంతో కొంత వెయిటేజ్ ఇస్తుంది. L1 అలా కాదు, ఇది అవసరం లేదా దాన్ని తీసేద్దాం, L2 కొద్దిగా ఇద్దాం, అన్నిటితో పాటు అది కూడా. సో ఈ విధంగా L1 L2 రెగ్యులరైజేషన్ అనేది పనిచేస్తుంది.
సో దట్స్ ఇట్.